నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎన్నిక విషయంలో టీడీపీ వైసీపీ మధ్య వాదోపవాదాలు. అక్షయ తృతీయ సందర్భంగా నాజర్పేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. అమరావతిలో మే 2న 1,00,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను చరిత్రలో నిలిచిపోయేలా తెనాలి నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీటీ నాయుడు పిలుపునిచ్చారు. పర్యటన విజయవంతంపై కూటమి నేతలతో తెనాలి టీడీపీ కార్యాలయంలో వారు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుందని, కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే అన్ని అడ్డంకులను అధిగమించి ప్రజా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో కుల చిచ్చు, ప్రాంతీయ చిచ్చు పెట్టి తన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. రైతుల త్యాగంతో ప్రజల యొక్క ఆత్మధైర్యంతో ఏర్పడినటువంటి రాజధాని, ప్రజా రాజధాని అమరావతి రాజధాని. ఆ రాజధానిని 3 ముక్కలు ఆడాలని ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం దాదాపు 1550 రోజులు నిరవధికంగా శాంతియుతంగా రైతులు ప్రజా రాజధాని కోసం పోరాడినటువంటి అంశం ఇంకా మనం మర్చిపోలే. వారి మీద చేసినటువంటి విలయతాండం, స్త్రీ పురుషులు అనేది కూడా చూడకుండా, దళితులు అనేది కూడా చూడకుండా వారిని జైల్లోకి పెట్టించటం. అంతేకాకుండా అప్పటికే నిర్మాణం జరిగినటువంటి భవనాలను కానీ రోడ్లు కానీ పెకలించి వాటిలన్నింటినీ కూడా పగలగొట్టడానికి ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం యొక్క వైఖరి, బీభత్సం చేసి ఎవరు కూడా దొంగలు, దోపిడీదారులు కూడా ప్రవర్తించినటువంటి తీరు ప్రవర్తించి రాజధాని రాకుండా చేసినటువంటి ప్రయత్నం. అలాంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసినటువంటి రాజధానిని తిరిగి పునఃప్రారంభించుకోవాలి. ఏదైతే వారందరూ కూడా చెప్పినటువంటి శిథిలాలు అక్కడ మునిగిపోద్ది, అక్కడ భవన నిర్మాణాలు ఏం జరగలా, శ్మశానాలు అని అన్నటువంటి పెద్దల యొక్క నోరు మూత పడాలి అంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సాక్షిగా ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం మరలా ఆయన నేతృత్వంలో 1,00,000 కోట్ల నిర్మాణాలతో పునర్నిర్మాణం జరగాలని రేపు 2వ తారీఖున అమరావతికి రానున్నటువంటి ప్రధానికి స్వాగతం పలకాలని, ఆ స్వాగతి సుమాంజలిలో మనందరం భాగస్వాములు అవ్వాలని పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మన నాయకుడు, దేశ నాయకుడు అయినటువంటి మోడీ గారికి మద్దతు పలికి ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో మీరు కూడా చేయూతనివ్వాలని చెప్పి ప్రజా బలంతో, ప్రజా సమూహంతో
మనం ఆహ్వానించాల్సిన ఆవశ్యకత మనందరి యొక్క బాధ్యత అని మర్చిపోకుండా తరలి వెళ్ళాలి, తరలి రావాలి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారత ప్రధాని గారు 2వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో పునః ప్రారంభించడానికి వచ్చేసిన విషయం మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా రాక్షసుని పాలన చూసాం. ఆ రాక్షసుని పాలనలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఏ విధంగా నాశనమయ్యో మీరందరూ చూశారు. అందులో ప్రధానంగా ప్రజా రాజధాని అయినటువంటి ప్రజావేదికను సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య కూల్చి రాక్షసుడు అనిపించుకున్నాడు. అంతటితో ఆగకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది ఇబ్బంది పడే విధంగా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మొన్నటి ఎలక్షన్లో రాక్షస పాలన అంతం చేస్తూ 151 సీట్లు ఆయనకుంటే 5 లాగేశారు. మీరు కేవలం 11కే పరిమితం చేశారు. అయితే ఆయన చేసినటువంటి గాయాలు ఇంకా మచ్చగానే మిగిలినాయి. అందులో ప్రధానంగా మన రాజధాని అయినటువంటి అమరావతిని ఏ విధంగా నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి అలాంటి రాజధానిని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా లెక్క చేయకుండా నిరంతరం మీ అందరి కోసం, మనందరి కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అన్ని దేశాలు తిరుగుతూ ప్రపంచ పర్యటన చేస్తూ ఏ విధంగా కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ప్రధానమంత్రి గారిని విధ్వంసాన్ని సృష్టించినటువంటి అమరావతిని పునర్నిర్మించడానికి సహాయ సహకారాలు అందితే సహృదయంతో ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖు వస్తున్నాడు. మరి అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనమందరూ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం భారీగా మీరు అందరూ తరలివచ్చి ఆ సభకు హాజరై జయప్రదం చేయాలని. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం నూతన కమిటీ ఎన్నిక బైలా ప్రకారమే చేయడం జరిగిందని సత్రం కమిటీ అధ్యక్షులు పెండేల వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నామినేషన్లు వేస్తే తాళాలు పగలగొట్టించారని, 400 మంది ఎన్నికకు వస్తే సమావేశాన్ని జరపకుండా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ఎవరు రాకుండా అన్నిటికీ తాళాలు ఎందుకు వేస్తున్నారు? ఇది ఎవరు సొత్తు కాదన్నారు. వాళ్ళు చెబుతున్న 4వ తారీఖు సమావేశం జరిగిద్ది అన్న నమ్మకం ఏమిటి అంటూ పెండేల వెంకట్రావు అన్నారు. తప్పుల మీద తప్పులు చేసేది వాళ్ళు అనేది మమ్మల్ని అని ఆయన ఆరోపించారు. గుడిని కాపాడటానికే ముందుకు వచ్చామన్నారు. ఎన్నిక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 125 మంది సభ్యుల ఆమోదంతో ఎన్నిక సజావుగా సాగిందన్నారు. దిక్కుతోచక ఎన్నికలు జరగలేదని, తప్పుడు ప్రచారం మానుకోవాలని వారు హితవు పలికారు. పట్టణంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా ఈరోజు ఈ దేవస్థానం ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గతంలో వయసులంతా ఐక్యంగా ఉందామని మాట్లాడిన మనుషులు, ఈ పెద్ద మనుషులు ఆ బిల్డింగు 2 అంతస్తుల బిల్డింగ్ని పొక్కులనే తీసుకొచ్చి, రవిడీలను తీసుకొచ్చి పగలగొట్టి చేసింది మీ అందరికీ తెలీదా? 200 బిల్డింగ్, మాకు 50-60 వేలు అద్దొచ్చే బిల్డింగ్ని అడ్డంగా పగలగొట్టి స్వాధీనం చేసి, ఆ రోజు మరి ఐక్యత అందరం కలిసి ఉందాము, మనకెందుకు తగాదాలనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే పోయేదిగా. పాల్గట్టి నేలమట్టం చేసి ఒక గోడ కట్టాడు. గోడ కట్టి ఇవాటికి ఏమన్నా ₹1 దానివల్ల హైవేజ్ ఉందా మీకు? మాకు 50 లక్షల రూపాయలు వచ్చే అద్దెలు పోయినాయి. ఇట్లాంటి పనులు చేస్తూ మళ్ళీ నేను ఐక్యంగా ఉందామంటే, సరే ఐక్యంగా ఉండాలంటే మీరేం చెప్పారు? డిసెంబర్ 25న నాకు ఫోన్ చేసి ఇక్కడ పెళ్లిలో కనపడి, బావగారు 25వ తారీఖున ఇట్లా మీటింగ్ జనరల్ పడేస్తున్నాము, మీరందరూ పాల్గొనండి అన్నాడు. సరేలేండి అట్టగాలని చెప్పా. సిటీ కేబుల్లో చెప్పారు, ఇది కరెక్ట్గా కాదన్నాను కూడా లేదు, అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫిబ్రవరి 6వ తారీఖున వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోతే రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం 100 మంది సంతకాలు పెట్టి. మేము ఏది చేసినా బైలా ప్రకారం నడుచుకుంటున్నాం. బైలాలో ఏముంది? ఈ ఆస్తికి అంతా కూడా ఎట్లా చేయాలనేది బైలాలో రాసుకుంటుంది. రాసినప్పుడు నువ్వు మరి రిక్విజిషన్ నోటీసు సమాధానం లేదు.
సమాధానం లేకపోతే నెల పైన మేము చూసాము. 15 రోజుల లోపలే మాకు సమాధానం చెప్పలేదు. సరే మళ్ళీ 14వ తారీఖు ఎప్పుడో మీటింగ్ అన్నాడు, అది పోయింది. మళ్ళీ 23వ తారీఖున మీరు వేయకపోతే మేము జనరల్ బాడీ సమావేశం వేస్తున్నామని బోర్డు పెట్టాం. బోర్డు పెట్టిన తర్వాత మేము ఏప్రిల్ 14వ తారీఖున పెడుతున్నామని వాళ్ళే చెప్పారు. ఏప్రిల్ 14వ తారీఖున ఎంత జనం వచ్చారు, మరి ఆ ఓటింగ్ ఎందుకు జరపలేదు, ఏదో ఒక పేచీ పెట్టి వాయిదా వేయాలని ఆ డిఎస్పీ గారు అంటాడు, వాయిదా వేయండి తర్వాత చూద్దాం అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు 400 మందిని కంట్రోల్ చేయలేడా డిఎస్పీ? మరి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇతరులు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోండి, లేకపోతే లాఠీ చార్జ్ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించొద్దా? ఏమీ లేకుండా వాళ్ళ తరఫున వాయిదా వేయండి అని అన్నారు. వాళ్ళు వాయిదా కోసమే ఆ మీటింగ్ని అంతమందిని పిలిచాడు. మరి మా బయలులో ఏముందంటే 15 రోజుల లోపల వాళ్ళు రిక్విజిషన్ నోటీస్ సమాధానం ఇవ్వకపోతే మీరు సమావేశపరిచి మెజార్టీగానే ఉంటే మినిట్స్ బుక్లో రాసుకోవచ్చు, మీరు ప్రెసిడెంట్ని ఎన్నుకోవచ్చు, మీ కమిటీని ఎన్నుకోవచ్చు అని ఉంది. వాళ్ళకి తెలీదు ఈ సమస్యకు ఒక బైలా ఉందని, ఈ బైలా ప్రకారం మనం చెయ్యాలని ఇవన్నీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి మరి ఏం చేసింది ఏంటనేది మీ అందరికీ తెలుసు. మేమేనాడు మా పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము సమాజపరచలా. మరి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే ఐక్యంగా ఉందామంటారు, ఆ బిల్డింగ్లన్నీ వాళ్ళే పగలగొడతారు, అన్నీ స్వాధీనం చేసుకుంటారు. అంటే నీ సొంత సొమ్మ ఇది ఒక ట్రస్ట్ దేవస్థానాన్ని కాపాడడానికే మనం ఉన్నాం. కడుతుంటే సందాలు వస్తుంటాయి. నేను గాలిగోపురం కట్టా, 2000 3000 కాటికి వసూలు చేసి కట్టా ఆ రోజుల్లో. 2002లో ఎవరు వచ్చినా కూడా ఏ కమిటీ వచ్చినా కూడా ఏదో ఒకటి వాళ్ళకి చేతైంది చేస్తారు, వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు చేస్తారు. అంతేగాని మేము కళ్యాణ మండపాలు కట్టాము. కళ్యాణ మండపాలు కట్టారు, ఎన్ని ఆస్తులు అమ్మారు మీరు? ఎన్ని ఆస్తులు అమ్మి కట్టారు? మీ సొంత డబ్బు ఏమైనా పెట్టి కట్టారా? రేపు 4వ తారీఖు పెడతానంటాడు. 4వ తారీఖు పెట్టేదండి. మేము ఆ రోజే మరి జనరల్ బాడీ నుండి అందరి సంతకాలు పెట్టి మేము ఎన్నిక జరిగింది. మా ఎన్నిక కరెక్టు. మేము అందుకని ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. మాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ దేవస్థానంలో సభ్యత్వం ఉన్నటువంటి అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. సమావేశంలో సెక్రటరీ తాత శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అయ్యా, అభివృద్ధి అంటే అరాచక పాలన కాదు. అభివృద్ధి అంటే ఎక్కడో ఉన్న దేవస్థానం ఆస్తులమ్మి మేము ఇక్కడ కట్టామని చెప్పుకోవడం కాదు. గత 130 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన ఈ స్థలాన్ని ఎవరి హయాంలో వాళ్ళు, ఏ పాలకవర్గం హయాంలో వాళ్ళు చక్కగా అభివృద్ధి చేశారు. కానీ 21 సంవత్సరాలుగా ఈ విధంగా ఉంటూ పార్టీని లోపల పిలిచి ఈ విధంగా చేయటం పద్ధతి కాదు. సత్రం అంటే అర్థం ఏంటి? పేదలకు ఉపయోగపడేదాన్ని సత్రం అంటారు. పెద్దలు మనలో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గుమస్తాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఆసరా కావాలి, అమ్మవారి గుడి కావాలి, మన వేడుకలు చేసుకోవాలి, అమ్మవారిని మన అన్ని వేడుకలకి మన అందరికీ చూపించేట్టు ఊరేంపు చేసుకోవాలని ఒక నియమాలతో, ఒక ఆశయాలతో పెట్టిన గుడి అండి ఇది. ఇంతకుముందు మీరు కళ్యాణ అపహాస్యం చేస్తున్నారు. అంతకుముందు కొల్లూరు వెంకటేశ్వర గారు, పద్మనాభం కోటయ్య గారు, పెన్నెల వెంకటరావు గారు, పున్నూరు సాంబశివరావు గారు, అంటే నాకు తెలిసింది అంతకుముందు ఉన్నాడు కట్టలేదండి, కుటుంబరావు గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ చేయలేదా? ఒక్క నూకల వెంకట వేణుగోపాలరావు గారే చేశారా? లేదు కదండి. ప్రతి కళ్యాణ మండపానికి దాతల సహాయ సహకారాలతోనే చేస్తారండి. ఇక్కడే కాదండి, ఏ కమిటీ అయినా సరే, ఎక్కడైనా సరే. ఏంటంటే మీరు మాట్లాడితే మేము అభివృద్ధి చేసాం అంటారు ఏంటండి? పక్కనున్న వైకుంఠపురం దేవస్థానం నంబూరు కృష్ణమూర్తి గారు 3 సంవత్సరాలు పాలించారండి. కొద్ది మాకు ఏదన్నా మరి వాళ్ళు డెవలప్ చేయలేదండి, పూర్తిగా డెవలప్ చేశారు వాళ్ళు. ఎంత చక్కగా ఉందండి నంబూరు కృష్ణమూర్తి డెవలప్ చేసినప్పుడు. వాళ్ళు అభివృద్ధి చేయలేదా? పక్కన పంచముఖాంజీ సాముడు చూడండి, చిన్న కుర్రోడు రొంపిజల్ల శ్రీనివాసమూర్తి కుమారుడు కిరణ్ ఎంత గుడి అభివృద్ధి అయిందండి. శివాలయం చూడండి, గంగానంపేట చూడండి. 20 సంవత్సరాల అభివృద్ధి అనేది ప్రతి చోట జరిగేదేనండి. ఇది ప్రత్యేకంగా మేము చేసామని చెప్పుకోవడానికి కదవుతుంది. చేయడానికే పదవి తీసుకుంది.
అధికారం ఉంది కదా మీరు ఆ బిల్డింగ్ పాల్గొట్టారు. మేమన్నా మాట్లాడామా? మమ్మల్ని కొట్టారు. మేమన్నా మాట్లాడామా? మమ్మల్ని తోసారు. మీరు చూపించమంటారా? మీరు మీ పార్టీ సంబంధించిన మాట్లాడితే మీరు మా పార్టీ అని చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన ఎంతమంది వచ్చారండి? 2 అంతస్తుల భవనాన్ని, 180 గజాల్లో ఉన్న భవనాన్ని ఏమండి, అది నిజంగా మీకు అవసరమైతే కూర్చోబెట్టి అడగచ్చుగా, మాకు ఇది అవసరం, మీరు ఇవ్వండి, మీకు అక్కడ ఆదాయం ఉంది, లేదా ఆదాయం లేదు, దీని ద్వారా ఇంకొన్ని చేసుకుందాం అడగచ్చు కదండి. ఏంటండి ఇది? జేసీబీలు తీసుకొచ్చి, మీరు రౌడీలు తీసుకొచ్చి, రౌడీ షీటర్లు తీసుకొచ్చి, అన్య కులస్తులు తీసుకొచ్చి మా మీద దాడి చేసింది కాక చదువుదామా అని చెప్పి ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ మీరు వచ్చి ఇవాళ చెప్తే సరిపోయిందండి. చెప్పుకునే కార్యక్రమం చేశారు. ఇవన్నీ మేము బయట పెట్టి వయసులో పరువు తీసుకోవడం దేనికని చెప్పి మేము చాలా సమయంతో ఉండి మేము ఎలక్షన్ పెడదామని చెప్పంటే చర్చించి నిర్ణయించరా. ఏంటంటే చర్చించి నిర్ణయించేది? ఎవరితో చర్చిస్తారో జనరల్ బాడీ సభ్యులతో చర్చించాలి. నిజమే, పిలిస్తే మేమేమడిగాము, అయ్యా లిఫ్ట్ పక్కనే పెట్టుకున్నామని అయితే తీసుకుని ఆ చివర పెట్టారు. 4 పుస్తకాలు ఇచ్చి, అయ్యా ఈ పుస్తకాల్లో ఉన్నది వీళ్ళ కాదా చూసుకొని పంపిద్దాం, మీ ఇద్దరు కూర్చుంటే అది కుదరతున్నారు. మీకు జనరల్ బాడీ సవ్యంగా జరగడం ఇష్టం లేదు. ఎందుకంటే జనరల్ బాడీ సవ్యంగా జరిగితే మీరు గెలవరు, మీరు రారు, మీకు ఆ విషయం తెలుసు. పార్టీని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇక్కడ రకరకాల ప్రస్తుతమైన పనులు చేశారండి. దయచేసి అర్థం చేసుకోండి. అన్నీ మీరు చెప్పిన పరిధిలోనే, మీరు చెప్పిన స్టాండర్డ్లో జరగాలి. ఎవరు మీకు ఎదురు చెప్పకూడదు. మీరు రాగానే చేతులు కట్టుకోవాలి, లేచి కూర్చోవాలి, ఉంచాలి. మీకు 1000 కోట్లు ఉంటే మీరు తినండి, మాట్లాడుకుని మేము కేసులు వేస్తాం, కోట్లు దావా వేస్తాం అంటే మీకుంటే కోట్లు మీరు పెట్టుకోండి. మా దగ్గర మా సప్లై కోట్లు 100 ఉన్నాయండి, మేము కూడా చెప్తాం. 30 తారీఖు మీటింగ్ పెట్టుకుంటామని భాస్కర్ అనే గుమస్తాన్ని పిలిచి చెప్పాం. సరే అన్నారు వారు సరే అని మేము చెప్పినప్పుడు మా కళ్యాణం తాళాలు ఇవ్వాలి. నిన్న సాయంత్రం లిఫ్ట్కి సంబంధించిన వైర్లు కూడా పీకేశారు, జనరేటర్కి సంబంధించిన వైర్లు పీకేశారు. ఇక్కడ మేము జరుపుకుంటామండి. లోపల పిలిచినప్పుడు లోపల పిల్లలు కాలేజీ కుర్రలను తీసుకొచ్చి పెడతారు. వెనకాల కళ్యాణపురం 70 మంది కుర్రలు ఉన్నారు. అక్కడ కూర్చున్న ఒక 50 మంది కుర్రలు, మా 15-20 మంది కుర్రలు అక్కడ కూర్చున్నారు. కాలేజీ వాళ్ళు ఎందుకు కూర్చోవాలండి? అన్ని కుర్రలు ఎందుకు కూర్చోవాలి? మీరు వచ్చారు కాబట్టి, మమ్మల్ని దాడి చేశారు కాబట్టి మా వాళ్ళు లోపలికి వచ్చారండి, లేకపోతే అప్పటిదాకా రాలేదండి. సత్యనారాయణ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టకు ముందే భిన్నమైపోయింది. బుద్ధి ఉందండి మీకు? అసలుకి ఊరికి అరిష్టం, మన జాతికి అరిష్టం. దాని గురించి ఇంతవరకు ఒక్కరోజు ఒక్క మైకులో కానీ ఒక్క మీడియా సమాచారం చెప్పలేదండి. మేము కూటమి ప్రభుత్వం కాదండి, వయసులుగా చెప్తున్నానండి. వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కరి తప్పే. ఆ తప్పును ఖండిస్తున్నాము. మేము జనరల్ బాడీలో బైలా ప్రకారం ప్రతి ఒక్కటి బైలా ప్రకారం చేసామండి. ఆ బైలా ప్రకారం మేము ఎన్నుకోబడ్డాము. మీరు జనరల్ బాడీ సభ్యులు జరగకూడదని చెప్పి మీరు ఎవరితో కుమ్మక్కాయో ఎవరితో చేసుకున్నారండి. అడిషనల్ ఎస్పీ గారి సమక్షంలో ఎంతమంది దర్దాపుగా 300 మంది పైచిలకు మంగళవారం పూట వచ్చి వీరి సమక్షంలో మంగళవారం పూట వర్కింగ్ టైంలో ఎంతమంది ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటర్ కార్డు చూపించే లోపల పంపించారండి. ఆ రోజు ఫంక్షన్ జరుగుతున్నా సరే ఫంక్షన్ వాళ్ళని వేరే విధంగా పంపించుకొని వాళ్ళ ఓటర్ కార్డు చూపించుకొని మొత్తం లోపలికి వచ్చారండి. దాన్ని కూడా మీరు చెప్పిందే మీరు నమ్మరు, మీరు చెప్పిందే మీరు చేయరు. ఇంకేంటండి, ఎలక్షన్ ఇప్పుడు పెడతా ఉంటారేంటి? ఇంతకుముందు ఎలక్షన్ పెడతా అని చెప్పొచ్చుగా, చర్చించి ఎంతసేపు చర్చలతో నిర్ణయించడం, మీరే సెలక్షన్ చేసుకోవడం, మీరే చప్పట్లు కొట్టుకోవడం, మీరు వెళ్ళిపోవటం, అదేమంటే మా మీద దాడి చేయటం. ఈ సంస్కృతి వేరాలని చెప్పి మేము ఆ రోజు ఎలక్షన్ అడిగామండి. మీరు ఎలక్షన్ జరగనీయకుండా చేశారు. రిక్విజేషన్ నోటీసులో ఎవరన్నా 15 మంది ఇస్తే చాలండి, 125 మంది సభ్యులు ఇచ్చారండి. దయచేసి సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి మీరందరూ వచ్చి సహకరించండి. మేము ప్రతిదీ బైలా ప్రకారం చేసాం, బైలా ప్రకారం ఎన్నుకున్నారండి జనరల్ బాడీ సభ్యులు. ఎవరు కూడా వీళ్ళందరూ ఆర్యవేసులు కదా, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కార్డు ప్రతి ఒక్క పోలీస్ వారు కూడా వాళ్ళ కార్డును చూపించి చూసిన తర్వాత అనుమతించారండి. ఇంతమంది అంటే వీళ్ళు పిచ్చోళ్ళండి. ఆర్యవేశ సోదరుని మీరు ఏం చేస్తున్నారు? ఏం సమాచారం ఇస్తున్నారు? వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నారు? వీళ్ళందరూ ఎవరండి? 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ ముసలి దాకా వచ్చి దేవస్థానానికి రెండోసారి మాకు ఎందుకు చేస్తారండి? వీళ్ళందరూ ఇంతమంది పోలీస్ పహారాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలిపారండి. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా హరిదాసు నళిని ఎంపికయ్యారు. బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె ఎన్నికను ఆమోదించారు. 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి ప్రతిపాదించగా చైర్పర్సన్ ఆమోదించారు. ఈ సందర్భంగా హరిదాసు నళిని తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు హరిదాస్ నళిని అండి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా ఎన్నుకున్నందుకు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారికి మరియు ఎమ్మెల్సీ గారికి, పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకున్నందుకు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.